హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మిరియాల రసం మా ఇంట్లో ఎలా చేస్తానో చూపిస్తున్నానండి. కూరలు ఎన్నున్నా సరే రసం కంపల్సరీ ఉండాల్సిందే. జ్వరంగా ఉన్నప్పుడు ఏమీ తినాలనిపించదు. అలాంటి టైంలో ఇలా మిరియాల రసం చేసుకొని తిన్నారంటే నోటికి రుచిగా ఉంటుంది. అంతేకాదు దగ్గు జలుబు తగ్గకుండా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ మిరియాల రసం ఒకసారి ట్రై చేయండి. మంచి రిలీఫ్ ఉంటుంది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ముందుగా రసం పౌడర్ తయారీ కోసం ఒక 7-8 మిరియాలను తీసుకోవాలి. అందులోనే 1 ఇంచి శొంఠి వేసుకొని దంచుకోవాలి. మీ దగ్గర ఇలా దంచింది లేకపోతే మిక్సీ పట్టించుకోవచ్చు. ఇది కొంచెం నలిగిన తర్వాత ఇందులో 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇందులోనే 1 స్పూన్ వాము వేసుకొని దంచుకోవాలి. ఇవి కొంచెం బాగా నలిగిన తర్వాత ఇందులో వెల్లుల్లి రెబ్బలు 3 వేసుకొని ఇంకాస్త మెత్తగా దంచుకోండి. ఇప్పుడు ఒక పాత్రలో 2 టమాటా తీసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేత్తోనైనా చేసుకోవచ్చు, లేదా మిక్సీ అయినా పట్టించుకోవచ్చు. మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా చిన్న చిన్న పీసుల్లా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో దంచుకున్న పౌడర్ అంతా, రసం పౌడర్ అంతా వేసేసుకోవాలి. అందులోనే 2 గ్లాసుల వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఈ మరుగుతున్న రసంలో 1/2 స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా మరుగుతున్న రసంలో 1 స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోండి. ఇప్పుడు చింతపండు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు వేసుకోవాలి. చింతపండు పలంగా వేసుకున్నా పర్వాలేదు. ఇందులో ఒక 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. చింతపండు అయితే ఒక అరగంట ముందు నానబెట్టి వేసుకోండి. ఇందులో ఒక అర ముక్క ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు బాగా మరిగించుకోవాలి. రసం బాగా మరిగితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్న రసంలో 1 ముక్క బెల్లం ముక్క వేసుకోవాలి. చిన్న పీసు అంటే ఒక నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్క వేసుకోండి. అందులోనే చివరిగా కొత్తిమీర కొంచెం కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు రసం బాగా మరిగిపోయింది కదా. ఇప్పుడు దించేసుకొని మరొక కళాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక వెల్లుల్లి చితగ్గొట్టుకొని 2 రెబ్బలు వెల్లుల్లి వేసుకోండి. అందులోనే అర ముక్క ఉల్లిపాయల్ని కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పోపులు వేసుకోవాలి. ఇందులోనే వాము 1 స్పూన్ వేసుకోండి. తాలింపులో ఇలా వాము వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఇందులోనే 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇందులోనే కరివేపాకు కొంచెం వేసుకొని వేయించుకోండి. పోపు బాగా వేగితేనే మంచి స్మెల్. పోపు కాస్త చిటపటలాడేంత వరకు వేయించుకొని మనం మరిగించుకున్న రసంలో ఈ పోపు అంతా వేసేసుకోవాలి. అంతే అండి, మిరియాల రసం రెడీ అయిపోయింది. ఇది జలుబు దగ్గు అన్నిటికీ చాలా బాగా పనిచేస్తుంది. హెల్త్కి చాలా మంచిది. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.